హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మీకు గోదావరికంలో ఉన్న పుష్కర ఘాట్ ఇది. గంగ బ్రిడ్జ్ అంటారు ఇది. సో, ఈ గంగ దగ్గర ఇక్కడ ఇదే పుష్కర ఘాట్ అంటారు. ఇది చాలా పెద్దగా ఉంటుంది పుష్కర ఘాట్ అనేది. సో, ఇక్కడ గోదావరికంలో ఉన్న వాళ్ళందరికీ మొత్తం ఇదే ఒకటి పుష్కర ఘాట్ అన్నమాట. ఎవరైనా ఇక్కడ గంగ స్నానం చేయాలనుకుంటే ఇక్కడికి రావాలి. సో, ఒక రిక్వెస్ట్ ఏందంటే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారే గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని చూడండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, నేను నిన్న వెళ్ళినప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ వాటర్ అనేటివి పెద్దగా లేవు. మీకు వర్షాకాలంలో ఎలా ఉంటుందో తెలిసిందే కదా! వర్షాకాలంలో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో కూడా చాలామందికి గోదావరికంలో ఉండే వాళ్ళందరికీ తెలిసిందే. సో, ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో అయితే వర్షాకాలం వచ్చినా కూడా అప్పట్లో ఉన్న అంటే పోయినసారి వచ్చిన వాటర్ అనేటివి ఇప్పుడు వస్తాయా రావా అనేది కూడా కొంచెం డౌట్‌గా ఉంది. సో, ఎందుకన్నది కూడా మీకు దాదాపుగా తెలిసిందే. వర్షాలు ప్రెజెంట్ అయితే కురవడం లేదు ఇంకా. సో, మేబీ కురవచ్చు. కురిస్తే కూడా నాకు తెలిసి పోయినసారి అంతా వాటర్ అనేటివి కూడా రాకపోవచ్చు. సో, అదన్నమాట సిచ్యువేషన్ అనేది. ఈ బ్రిడ్జ్ అనేది మీకు ఎక్కడికి వెళ్తుందంటే మీకు మంచిర్యాల, బెల్లంపల్లి, అసిఫాబాద్, ఇంకోటి ఇటు సైడు చెన్నూరు కూడా వెళ్ళొచ్చు మీరు ఈ బ్రిడ్జి మించెల్లి. ఇక్కడ 2 ఉంటాయి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది బ్రిడ్జ్ అనేది. సో, ఇది ఈ వీడియో అనేది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి వీడియోస్ అనేటివి బాగుంటాయి. సో, ఇది ఈ వీడియో.